హాయ్ హలో నమస్తే అందరికీ రైతులకు నమస్కారం. నేను మీ వీరన్న. మీరు చూస్తున్నారు విఆర్ అగ్రికల్చర్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పత్తి విత్తనాలు వేసిన తర్వాత మనం 3 రోజుల లోపు మనం కలుపు నివారణ కొరకు మనం ఎటువంటి మందులు పిచికారి చేసుకోవాలి, 2 రకాలు ఉండడం జరుగుతుంది. అందులో ద బెస్ట్ ఏది, ఎంత మోతాదులో వేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. సో మీరు మెయిన్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ కలుపు మందు, నేను చెప్పే కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం భూమిలో అనేది తేమ శాతం ఉండాలి, ఖచ్చితంగా పదును అనేది ఉండాలండి. సో ఈ పదును ఉండడం ద్వారా ఏంటంటే భూమి పైన అది ఏం చేస్తుంది అంటే మనకు ఒక లేయర్ లెక్క ఫామ్ చేస్తుంది. ఆ ఫామ్ చేసిన తర్వాత మనకి ముందస్తలోనే ఏమైనా ఒక కలుపు మొలిచినా కూడా మనకి 30 నుంచి 40 రోజుల వరకు కలుపు రాకుండా అనేది నివారించుకోవచ్చు. సో అదే మనం చూసుకున్నట్లయితే మనకి ధనుకా కంపెనీ వాళ్ళది ధనుటాప్ అనే ఉండడం జరుగుతుంది. సో ఈ ధనుటాప్ వచ్చేసి మనకి దీంట్లో పెండిమిథిలిన్ 30% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. ఇది మనం వచ్చేసి ఈ పత్తి విత్తనాలు మనం వేసిన తర్వాత 3 రోజుల లోపు మనం పదును ఉన్నప్పుడు కనుక మీరు ఎకరానికి ఒక 1000 ml ఒక లీటర్ తీసుకొని మీరు 10 పంపుల చొప్పున 100 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం పిచికారీ చేసుకుంటే మనకి ఈ తొలి దశలో వచ్చి ఈ కలుపు కానీ వెడల్పాటు కానీ గడ్డి జాతి కానీ మనం సమర్థవంతంగా అనేది మనం నివారించుకోవచ్చు. సో ఇది మనకి మార్కెట్లో వచ్చేసి చాలా రకాలుగా మనకి బ్రాండ్ నేమ్స్ ఉండడం జరుగుతుంది. సో ధనుకలో ఇది స్టాంప్ అని, బిఎస్ఎఫ్లో వాళ్ళది పాండా అని, పెనిడా గ్రాండే అని, సో ఇవన్నీ మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో అదే పెండిమిథిలిన్ 30% ఈసీ. సో ఇది ఎకరానికి 1 లీటర్ చొప్పున తీసుకొని మనం పిచికారీ చేసుకోవాలి. సో అదే ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది స్టాంప్ ఎక్స్ట్రా అనేది ఉండడం జరుగుతుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి పెండిమిథిలిన్ 38.7% సిఎస్ రూపంలో ఉండడం జరుగుతుంది. సిఎస్ అంటే క్యాప్సూల్ సస్పెన్షన్ రూపంలో ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఒక ఎకరానికి మనకు వచ్చేసి 700 ml తీసుకొని 600 నుంచి 700 ml తీసుకొని మనం పిచికారీ చేసుకుంటే మనకి మనం అనుకున్న విధంగా ఈ ముందు దశలో వచ్చేటువంటి కలుపు కానీ వెడల్పాటు ఆకు జాతి, గడ్డి జాతి ఏమైనా ఉన్నా కూడా మనం సమర్థవంతంగా అనేది మనం ఒక 30 నుంచి 40 రోజుల వరకు అనేది మనం రాకుండా నివారించుకోవచ్చు. సో ఇది ఈ 2 మందులు మీరు ఎవరైనా పిచికారీ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి భూమిలో నేను మీకు ముందుగా చెప్పిన విధంగా తేమ అనేది ఉండాలి, పదును ఉండాలి. అదేవిధంగా మీరు ఈ మందు పిచికారీ చేయాలంటే ఖచ్చితంగా మనకి 3 రోజుల లోపు మాత్రమే పిచికారీ చేయాలి. గింజలు మొలిచిన తర్వాత పిచికారీ చేస్తే మనకి పంట అనేది నష్టపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇది మనకి ప్రధాన పంటకి ఎటువంటి హాని అనేది ఉండదు. కాబట్టి రైతులు మీరు ఒక 30 నుంచి 40 రోజుల వరకు మనకి మన ప్రధాన పొలంలో అనేది గడ్డి రాకుండా అనేది, కలుపు రాకుండా అనేది మనం నివారించుకోవచ్చు. సో ఇది ఈ 2 అనేది మనకి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి. సో ఇవి మనకి మన మహబూబాద్లో విఆర్ అగ్రికల్చర్ స్టోర్లో అనేది మనకి అందుబాటులో ఉంది. సో క్రాప్ అడ్వైజర్ వచ్చేసి మనకి వీరన్న లునావత్, నేను మీకు తెలుసు. సో ఈ విధంగా అనేది మనకి ప్రతి ఒక్క ప్రొడక్ట్స్, అదేవిధంగా ప్రతి ఒక్క కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి రైతులకి మంచి సలహా సూచనలు అందించి మనం అనుకున్న విధంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఏ విధంగా సాధించాలి అనే దాని గురించి ఈ సంవత్సరం మీకు నేను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందండి. సో రైతు సోదరులు ఖచ్చితంగా మీకు చెప్పిన విధంగా ఈ ధను టాప్ అంటే పెండిమిథిలిన్ 30% ఈసీ, స్టాంప్ ఎక్స్ట్రా పెండిమిథిలిన్ 38.7% సిఎస్, మీకు ఈ రెండిట్లో ఏదో ఒక తీసుకొని మీరు పిచికారీ చేసుకుంటే ఖచ్చితంగా మీకు అనేది మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఒక 30 రోజుల లోపు అనేది కలుపు రాకుండా మనం నివారించుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మనకి పత్తిలో మొదటి పిచికారీ ఏం చేయాలి, అదేవిధంగా ఎటువంటి ఎరువులు మనం మొదటి దఫా ఎరువులు వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో కంపల్సరీ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్ లైన్ నెంబర్ 9121219096 నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.